జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. మొట్టమొదటి రెమ్యునరేషన్ అని గుర్తుందండి మీకు? మొట్టమొదటి సంపాదన సిపాయి కుదురు 4300 4300 300 రామారావు నాకు అప్పుడు 500గా విజయవాడ ఇచ్చింది. 5 సంవత్సరాలు బుక్ చేశారు వాళ్ళని. ఓ అంటే మీరు ఆల్మోస్ట్ హీరో రెమ్యునరేషన్తో సరి సమానం. అంతే కదా. నాకు ఇచ్చిన 300, వాళ్ళకి 500 ఇచ్చారు. బాలకృష్ణ భద్రం వాళ్ళకి 250. ఫస్ట్ పిక్చర్ నాకు నెలకు 300. అప్పుడు ఆ రోజుల్లో అట్లా ఉండేది. అవును, అప్పట్లో అలా పెరిగి 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 అట్లాగా ఇంకా రామారావు నాగేశ్వరరావుకే పాపం ₹1,00,000 రెమ్యునరేషన్ చేయడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు 2 పిక్చర్లు సక్సెస్ 2 కోట్ల 3 కోట్ల అంటారు. ఇది అర్థం కావట్లేదు. ఎక్కువే ఏంటో అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పండి సార్, మీరు ఆల్మోస్ట్ 3 తరాల హీరోలతో చేశారు. 3 ఏంటండి, 5 తరాలు 6 తరాలు చేశాను. 5 తరాలా? ఎట్లా? ఇప్పుడు నాగయ్య గారు చేసిన వాళ్ళతో చేశారు, అందరూ చేశారు కాబట్టి 6వ తరం. రామారావు నాగేశ్వరరావు ఒక తరం. నాగార్జున వెంకటేష్ శోభన్ వాళ్ళది 3వది. ఓకే, ఒక తరం. తర్వాత నాగార్జున బాలకృష్ణ వాళ్ళొక తరం. అలా అయిపోయిన తర్వాత కృష్ణ కొడుకులు మహేష్ బాబు పెద్ద అబ్బాయి వాళ్ళందరితోనూ ఒక తరం చేసుకొచ్చాను. కొంత కూడా వేసాను. మురారిలో చేశారు కదా. అన్ని తరాలు చేసుకొచ్చాను అందరితో. నేను ఒక్కడే కావలేదు. నిజమే. మళ్ళీ ఒకసారి సినిమాల గురించి మాట్లాడుకుందామండి. మనం నెక్స్ట్ డిస్కషన్ కొంచెం ప్రొలాంగ్ చేసే ముందు ఒక్కసారి నాకు మీ నోట ఒక మంచి డైలాగ్ వినాలి. చాలా కాలం అయిపోయింది. మీ వాయిస్లో ఇంకా ఏమి పెద్ద మార్పు ఏమి లేదు. అలాగే లేదు, అంత బాగలేదు. కొన్ని గుర్తున్న ఒక 2 వాక్యాలు కనీసం. ఎక్కడ చెప్పండి ఇప్పుడు అంటే 6 రోజులు వేరు. కనీసం మీ సిగ్నేచర్ డైలాగ్ అన్నా చెప్పండి. యమగోళలోది. యమగోళదా? ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండతర బాహుమండిత విగ్రహండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. ఇది వండర్ఫుల్, సూపర్. కానీ యముడు అంటే ఫస్ట్ మాకందరికి గుర్తొచ్చేది సత్యనారాయణ గారే. ఇంకా ఎన్ని పాత్రలు వేశారండి యముడు సినిమాలు, ఎన్ని అసలు. మొన్న మధ్య దరువు అనుకుంటా ఆఖరి సినిమా, అందులో కూడా 2013లో చేశారు కదా, 3 ఏళ్ల క్రితం. అందులో కూడా యముడే మీరు. యముడు అని కానీ సాధారణంగా అన్నీ పిలుస్తారు. యములో అదొక టాక్ పడిపోయింది. ఆయనే సూటబుల్ దానికి. అందుకని 4-5 యముళ్ళు వేసాను నేను. చిరంజీవితేమో యముడికి మగుడు, యమలీల కృష్ణారెడ్డి, యమగోళ రామారావుతో, తర్వాత పిట్టలదొరలోనేమో ఆదిగారితో, ఇంకోటి పెళ్లివారం అంటే ఏదో దాంట్లో చేశాను. ఇంకేదో వచ్చింది కదండి, యమగోళ మళ్ళీ మొదలైందో సంథింగ్. అదేనా? యమగోళ మళ్ళీ మొదలైంది. అదేనా? ఇవన్నీ చేశాను. అన్నీ యముడేసి అన్నీ బాగుపోయింది. అన్నీ బాగుపోయింది. ఇది అయితే యమలీల అయితే అసలు మరీ చిరంజీవి పిక్చర్ క్లాస్ చేసింది. అది అద్భుతం అసలు. ఇంకోటి, యముడు పాత్ర మీరు వేస్తున్నంత కాలం ఎవరు కొంచెం సాహసం కూడా చేయలేదంట కదా. ఎప్పుడైనా ఒక యముడి పాత్ర వస్తే ఎవరికైనా ఆఫర్ చేస్తే, అమ్మో మా వల్ల కాదని మేము చేయలేం, సత్యనారాయణ గారు ఉండగా అసలు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సాహసం మేమైతే చెయ్యము అని అనేవారంట కదా. అది నా మళ్ళీ చేశారు. ఎందుకంటే చేసి వైద్యులేరు. ఇప్పుడు దాంట్లోనేమో కోట శ్రీనివాసరావు చేశాడు. ఈ సత్యనారాయణ డైరెక్టర్ దాంట్లో అది అంతగా పడలేదు. మోహన్ బాబును జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ అది పెద్దగా పడలేదు. తర్వాత ఏమన్నా ట్రై చేశారు కానీ పడలేదు. ఒకసారి కృష్ణావతారంలో కదా కురుక్షేత్రంలో నేను దుర్యోధనుడు వేషం వేస్తున్నప్పుడు నాకు జాండీస్ వచ్చింది.
బాగా వీక్ అయిపోయి నేను చేయనండి కొంత ఛాన్స్ ఉండే వీక్ అయిపోయాను కానీ నేను పొద్దున్న వస్తానంటే బిజినెస్ పీపుల్ ఏరియాలకు ఉన్నవాళ్ళు ఆయన లేకపోతే మాకు వద్దండి మా డబ్బాకి ఇచ్చేయండి అని అందరూ అంటే బిజినెస్ మొత్తం పోయేదట ఉంది. అప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి కుదరదు మీరు మాట్లాడాను అనుకంటే నేను కొడుకున్న తర్వాత తెద్దాం అని చెప్పి ఆపి నా కోసం దాన్ని నేనే అడిగాను. గోపాలాన్ని కూడా అడిగా, గోపాలాన్ని మీరు వేయండి, నేను వేయలేనండి అయ్యా బాబు ఆ వేషం నేను అక్కడ వేయనండి అయ్యా నా వల్ల ఏమవుతా వేషం వేయటం ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు. నా వల్ల కదా ఆ వేషం నేను వేయలేనండి అయ్యా అలా ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. మిగతా ఏమన్నా వీళ్ళు వేశారు కానీ వీళ్ళ వల్ల ఏం కాలేదు. ఇక దుర్యోధనంలో రావణాసురుడు వీళ్ళ వల్ల అసలు కాలేదు. అట్లాగే అయితే భగవంతుడు నా దృష్టి కృష్ణదేవరాయ వేశాను, అది సక్సెస్. అట్లా వేసేవన్నీ బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే యముడి పాత్రలోనే ఒక వైవిధ్యం ఉందండి. యముడు ఎంత గాంభీర్యంగా ఉంటాడు, అందులో కామెడీ ఉంటుంది. యముడు పాత్ర మీద ఏంటో ప్రతి సినిమాలో కామెడీ చేస్తారు. అంటే ఈయన మరీ అంత దిగజార్చారండి వీళ్ళు అసలు. అంతే కాదు అది అతను చేసే మనకు నవ్వు రావచ్చు కానీ బట్ అతను నేను ఎప్పుడు ట్రూ ది క్యారెక్టర్ లేవండి. డీవియేట్ అయ్యి పాలిటిక్యాన్ని పాడు చేసేవాడిని కాదు. వాళ్ళు అయినా దేవతలు పాలిటిక్యం పాడు చేస్తాను నేను ఒప్పుకున్నాను. ఔచిత్యాన్ని పాడు చేయటం కదా, అంటే ఆ క్యారెక్టర్లో ఒక 4-5 షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి గంభీర్యం ఉంటుంది కానీ మిగతా కామెడీ అంటే ఎక్కడ ఉండదు. ముందు మనం పూలో కొందికి వచ్చిన తర్వాత కామెడీగా ఏది ఉంటాయి కానీ ఇప్పుడు గాంభీర్యత ఇది తగ్గేది కదా. ఇప్పుడు తగ్గకూడదు, క్యారెక్టర్ అలాంటిది. సార్ అప్పట్లో పౌరాణికాల్లో పద్యాలు అవి కూడా చెప్పేవారు కదా, అంటే డైలాగులతో పాటు పద్యాలన్నీ అంటే ఈ నేపథ్య గాయకులు వాళ్ళే పాడేవారంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒక 2 లైన్లు 3 లైన్లు అట్లా మీరు కూడా ఏమన్నా పద్యాలు అన్నీ వాళ్ళే కంప్లీట్గా? అన్ని వాళ్ళే. ఏమో మాధవ సత్యం గారు పాడేవారు. ఎవరండి? మాధవ సత్యం గారు. పద్యాలు కానీ పాటలు కానీ ఎక్కువ ఆయనే బాగా పాడారు. అలా రంగరావుకి ఆయనే. సోషల్ కాన్సెప్ట్స్ కూడా చాలా చేశారు మీరు. ఇందాక మీరు అన్నట్టు విలన్ కామెడీ క్యారెక్టర్ సోషల్లో ఎన్ని చేశానండి. శారద, దేవుడు చేసిన మనుషులు ఎన్నో పాత్రలో కన్నీరు కూడా పెట్టించారు. అంటే ప్యాథాస్లో మీరు మిమ్మల్ని ఏడ్చేశారు. ఇంట్లో సాహస కాలంలో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కంట నీరు పెట్టడం వాళ్ళు నువ్వు ఛాలెంజ్ చేశాం కూడా పూర్తి పేపర్లో రాశారు కూడా. ఆ టేబుల్ దగ్గర కంట నీరు పెట్టడం పని చేస్తామని. అది అంటే మంచి ఛాలెంజింగ్ వాళ్ళు దేవుడి అది సాహస కాలంలో నేను కొమ్మలు గారు. మరి అట్లాగే శారద అసలు నా లైఫ్ హిస్టరీ మార్చేసింది. తాయారమ్మ బంగారం, దేవుడే దిగొస్తే నా పేరే భగవాన్, ఈ కాలం దంపతులు, ఇవన్నీ నా టైప్ ఆఫ్ హీరోస్ అయ్యా నేను. మరి రామారావు గారిదేమో మనం మగాడు ఏదో పిక్చర్ రిలీజ్ అయింది. నాదేమో నా పేరే భగవాన్, నాది 100 డేస్ పైకి అప్పుడు. కానీ చాలా కాలం మీరు విలన్గా చేసినప్పుడు అప్పట్లో మీరు అన్నట్టు అందరితో మీరు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు అందరు హీరోస్ చేశారు. అయితే విలన్ అంటే గ్యారెంటీగా సినిమా అంతా విలనీ ఉంటూ ఎండింగ్లో దెబ్బలు తినాలి, అది రూల్ కదా. మరి ఎందుకంటే బిహేవియర్ బ్యాడ్. అదే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను, అది బీటింగ్లోనే ఈ హీరోయిన్స్ ఏంటో హీరో అనగానే ముందు గమ్మాన్ని ప్రేమించడం, ఎలా కనపడితే అసహించుకోవడం, అలా ఏం కనిపెట్టారు అసహించుకుంటారు ముందుగానే. అట్లా ఉండేదండి అంతే కదా. ముందు అసలు సినిమాలో కదా, బయట కూడా అలాగే ఉండేవారా? బయట ఓకే ఓకే. బయట నాతో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరు హీరోయిన్స్. నేనంటే వాళ్ళకి ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవారండి మీతో? అందరూ వస్తాను అందరూ బాగానే. సో
సో ఎప్పుడైనా నిజంగా దెబ్బలు తగిలాయా ఈ రకంగా షూటింగ్లో ఎప్పుడైనా? చాలా సంతృప్తి. నిజంగా అంటే నిజంగా యాక్ట్ చేసేవారండి లేకపోతే ఏదో దెబ్బలు ఫైటింగ్ అంత టైమింగ్లో వచ్చాను దెబ్బలు తగ్గుతాయి. మాకు ఒకసారి డెత్ ఎస్కేప్ కూడా ఇక్కడ రామారావు గారు ఇక్కడ దగ్గర చుట్టుకుపోయింది ఇక్కడ. ఇంకా కొంచెం కింద అయితే కనుపోయేది, కొంచెం నవరకైతే చచ్చిపోయాను. ముదిరిపోయిన అన్కాన్షియస్ పడిపోయాను. అట్లాగే రాము పిక్చర్లో కార్వేట్ అంకల్లో ఫైటింగ్లో అట్లా అన్కాన్షియస్ పడిపోయాను. అప్పుడప్పుడు తప్పదు. బట్ అన్నీ అలా న్యాచురల్గా చేసేవారు అప్పట్లో. నేను చెప్పాను కదండి, మా తాపత్రయం బాగా చేశారు అనిపించుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.